హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఫైనల్గా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గుజరాత్ రాజస్థాన్ వెళ్దామని చెప్పేసి. ఇప్పటికొచ్చి ఎప్పుడు లాంగ్ ట్రిప్ అనేది వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఎలా ఉంటుందో నాకు కూడా చాలా ఎక్సైట్గా ఉంది. మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేమైతే మా ఫ్యామిలీ కజిన్స్తో వెళ్తున్నాం అనమాట. ఈ జర్నీ దాదాపు 1500 కిలోమీటర్లు ఉందన్నమాట. మేబీ 1.5 డే లేదా 2 డేస్ పట్టచ్చు అంటున్నారు, నాకు కూడా తెలీదు. మా కజిన్ చెప్తున్నాడు. అయితే నేను కూడా చాలా ఎక్సైటివ్గా ఉన్నాను, ఈ జర్నీ మొత్తం ఎలా జరుగుతుందా ఏంటా అని చెప్పేసి. మేము కిచెన్కు ఏంటది కుకింగ్ సంబంధించిన అన్నీ కూడా మేము తీసుకెళ్తున్నాము. మధ్యలో ఆకలిసినప్పుడు తినడానికి వండుకుందాం అని చెప్పేసి, అంటే అక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చేస్తాము, మాది కూడా ఒక్కొక్కసారి వండుకొని తిందామని చెప్పేసి తీసుకెళ్తున్నాం అనమాట. ఇది మా ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ అనమాట. చూడండి, వేయిస్తున్నాము, ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాము. ఇక్కడ మన డీజిల్ వచ్చేసి 96 రూపీస్ ఉంది. ఇది డీజిల్ బండ్ అనమాట, పెట్రోల్ కాదు, ఆటోమేటిక్ కాదు, మాన్యువలే. చూడండి మా వాళ్ళు, నేను మా ఫోటోగ్రాఫర్ అనమాట. చూడండి, ఇది మా వెహికల్, కార్ రాక్స్ అనమాట, కొత్త వెహికల్. మొత్తం టూరిజం కోసమే డిజైన్ చేశారనమాట మా కజిన్ జగదీష్ చౌని ఫిలిమ్స్. మేము జర్నీ చేస్తుంటే మధ్యలో మా కజిన్ వాళ్ళ ఫాలోవర్స్ కలిసారు, ఫోటో తీసుకున్నారు. థ్యాంక్ యూ. ఇదే మా ఫస్ట్ టీ బ్రేక్. టీ తీసుకున్నాం, మస్కా వన్ తీసుకున్నాం, టేస్ట్ చేయాలి ఎట్లున్నది. చెప్పు, ఏం చెప్పు. బాగుంది, అంటే మరీ నీలఫర్ అంత కాదు కానీ బాగుంది. గుజరాత్ అని చెప్పి లదాఖ్ తీసుకోవచ్చున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ పంజాబ్ దాకా వచ్చింది, కానీ మేము ఉన్నది కర్ణాటకలో. ఇప్పుడు డిన్నర్ కోసం ఇక్కడ ఆగామన్నమాట. ఫుడ్ టౌన్ అని చెప్పేసి ఉంది. చూడ్డానికి అయితే లొకేషన్ చాలా బాగుంది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము, ఫుడ్ టేస్ట్ చేద్దాం అసలు ఎట్లుంటుందో ఏంటో. చూడ్డానికి లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, బ్యాక్గ్రౌండ్లో కూడా కొంచెం ఓల్డ్ టైపు అట్రాక్టివ్గా ఉంది చూడ్డానికి. ఏందో మా వాళ్ళు ఎక్కడున్నారో కూడా కనిపించట్లేదు, ఎదుక్కుంటున్నాను నేనైతే. ఇగో ఇక్కడ బర్త్డే పార్టీ జరుగుతుంది, చిన్న పాపది అనుకుంటా బర్త్డే పార్టీ జరుగుతుంది. ఇది చాలా అంటే చాలా బాగుంది, చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఇదంతా డిన్నర్ చేస్తున్నారన్నమాట. మా వాళ్ళు ఇంకా ముందు లోపల ఇక్కడ ఉన్నారు, అక్కడికైతే వెళ్తున్నాను నేను. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చక్కగా ఉయ్యాలు అవి పెట్టారు. ఇంకా ఈ పిల్లోడి వల్ల నేను ఇలా కెమెరా పెట్టుకుని అక్కడికి వెళ్ళాను. బాగుందట. బాగుంది. నేను ఇప్పుడే లేచాను, పడుకొని బాగా నిద్ర పట్టింది. ఒక 4 అవర్స్ అనుకుంటూ పడుకున్నా. ఆల్మోస్ట్ మహారాష్ట్ర ఎండింగ్. మనం 50% డిస్టెన్స్ వచ్చినాం హైదరాబాద్ నుండి. ఇంకా 50% ఉంది, ఆల్మోస్ట్ 750 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 750 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 14 అవర్స్ చూపిస్తుంది. పెట్రోల్ అయిపోయింది, డీజిల్ అయిపోయింది. నాది పెట్రోల్ బండి కాదు, డీజిల్ బండి. నాది పెట్రోల్ కారు కాబట్టి నాకు అది గుర్తుండి అట్లా వచ్చింది. ఇప్పుడు డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక మళ్ళీ కొంచెం ముందుకెళ్ళినాక టీ బ్రేక్, ఒక చాయ్ బ్రేక్ తీసుకొని మేము మళ్ళీ స్లీప్ వేసేస్తాం కావచ్చు.
300 కిలోమీటర్స్ కంటిన్యూగా వచ్చాము ఎక్స్ప్రెస్ హైవే పైన. ఇప్పుడు ఆల్రెడీ టైం 11 అయిపోయింది. ఇప్పటికొచ్చి మేము ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. ఈ 300 కిలోమీటర్స్ తర్వాత ఇగో ఇక్కడ ఏదో పెద్దగానే ఉంది అంతా. చాలా షాప్స్ ఉన్నాయి. కాకపోతే మనం తినే టైప్ ఫుడ్ కోసం వెతుకుతున్నాం అనమాట. ఇక్కడ ఏదో ఉంది ఎగ్ జోన్ అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. ఏదైనా టిఫిన్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాం అనమాట. చాలా ఆకలిగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ 11 అయింది. చాలా లేట్ అయిపోయింది. ఫుల్ ఆకలి మీద ఉన్నాను. నేనైతే థాలీ ఆర్డర్ చెప్తున్నాను అనమాట. వచ్చింది థాలీ. కాకపోతే చాలా కాస్ట్, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అనుకున్నాను కానీ ఏదో కొంచెం ఇచ్చాడు. లాగా ఉంది. ఇంకా అప్పడం ఇచ్చారు. రోటీలు 2 రోటీలు ఇచ్చారు. పన్నీర్ కర్రీ ఇచ్చారు. ఇక్కడ వేరే ఏదో కర్రీ ఉంది. ఇక్కడ ఏదో స్వీట్ టైప్ ఉంది. పెరుగు విత్ మిక్చర్ అనుకుంటే ఏదో ఉంది. మొత్తం ఇది ఇచ్చారు. ఏదో ఒకటి ఉడికింది కాబట్టి తినాలి. చాలా ఆకలిగా ఉంది. చాలా సేపటి నుంచి జర్నీలోనే ఉన్నాము. 3 కిలోమీటర్స్ కంటిన్యూగా ఎక్స్ప్రెస్ హైవే పైన వస్తే ఇప్పుడు ఇక్కడ హైవే పక్కన ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ ఉంది అనమాట. అక్కడ తింటున్నాం. ఆల్రెడీ లంచ్ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా లంచ్ టిఫిన్ ఇదే మాకు. కర్రీ అయితే బాగుంది. ఇది కూడా బాగుంది కానీ క్వాంటిటీ తక్కువ ఉంది. ఇప్పుడు మేము ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకోవడం కోసం ఆగాము. రతన్పూర్ అనే విలేజ్ అనమాట ఇది. గుజరాత్ కదా. గుజరాత్లో రతన్పూర్ అనే సిటీలో ఆగామన్నమాట. అంటే మరీ పెద్ద సిటీ కాదు కానీ పర్లేదు, మాదిరిగా అన్నీ దొరుకుతున్నాయి. బాగుంది చూడండి. సిటీ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. అన్నీ సేమ్ మనకలకే ఉన్నాయి. అన్నీ దొరుకుతున్నాయి. ఫ్రూట్స్ అన్నీ బాగుంది. చూడండి బిల్డింగ్స్ కూడా చాలా వేడిగా ఉంది ఇక్కడ. ఇంకా ఇక్కడే ఇంత వేడి ఉందంటే ఇంకా రాజస్థాన్ వెళ్ళేసరికి ఇంకెంత వేడి ఉంటుందో చూడాలి. చూడండి ఇప్పుడు ఆల్రెడీ టైం 5 అవుతుంది. ఇంకా చూడండి సన్ రైజ్ ఎంత హెవీగా ఉందో. 4 ముక్కలు హిందీ కూడా మాట్లాడాను నేను ఐస్ క్రీమ్ తీసుకునేప్పుడు. నాకు హిందీ వచ్చేసింది. మొత్తానికి 1.5 డే అయితే ట్రావెల్ చేసి ఇప్పుడు మేము భుజ్కి వచ్చాం గుజరాత్లో. ఇక్కడ కార్ పార్క్ చేస్తున్నాం. వారు రేపు ఎల్లుండు మ్యాక్సిమం 2 days ఇందులోనే ఉంటాం. ఇంకా ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూడడానికి వెళ్తాము. అక్కడ నేను మంచి మంచి డ్రోన్ షాట్స్ తీసుకుంటాను. మంచి మంచి ప్లేసెస్ అన్ని విజిట్ చేసి అవన్నీ రేపు నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రేపు ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.